నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారికి సరైన సెక్యూరిటీ లేదని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ గారు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా ఇవ్వట్లేదు అంటారా, నిజంగా ఇస్తున్నారు? మొన్న స్టేజ్ పైన జరిగిన సంఘటన, ఆయన ఏదో కాలు తలబడి ముందుకు పడబోయాడు. దాని గురించి మాట్లాడుతూ సెక్యూరిటీ ఇవ్వట్లేదు. అసలు గుడివాడ అమర్నాథ్ అనేవాడికి సెక్యూరిటీ ఉందా? దానికి కాలు మెలబడి పడిన దానికి ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వడం దానికి ఏమైనా సంబంధం ఉందా? ఆయనకి ఇచ్చే సెక్యూరిటీ ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా సెక్యూరిటీ కావాలంటే పెంచుతుంది ప్రభుత్వం. దానివల్ల మీరు ఆందోళన పడవలసిన పని లేదు. ఏదైనా మీటింగ్ పెట్టేటప్పుడు తొక్కుకోకండి, తోసుకోకండి, గందరగోళం సృష్టించుకోకండి, గడిబడి చేయకండి, హడావుడి చేసి ఏదైనా కింద పడితే ప్రభుత్వం మీద రుద్దాలని ప్రయత్నం చేయకండి. కాబట్టి గుడివాడ గురునాథరావు గారు, మీకు వచ్చి గురునాథరావు గారు అబ్బాయి మర్చిపోయాను, గురునాడ అమర్నాథ్ గారు, మీకు వచ్చిన బాధ ఏమి లేదు, తొందర ఏమి లేదు. మీ నాయకుడు వచ్చినటువంటి తొందర ఏమి లేదు. సెక్యూరిటీ ఇచ్చిన కాడికి ఇచ్చారు. ఇంకా ఇచ్చేయాలంటే యాడింది ఇచ్చిస్తారండి? కావలసినంత ఇచ్చారు. కాబట్టి మీ నాయకుడికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రభుత్వం చూసుకుంటుంది, బ్రహ్మాండంగా ఆదరించుకుంటుంది, కడుపులో పెట్టి చూసుకుంటుంది. మీ నాయకుడికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన కారు కింద కేటగిరీ ఉన్న కారు, ఆయన కారు కింద ఒక మనిషి పడ్డాడని ఆ కారు కూడా తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి మళ్ళీ వేరే కారు అనేది ఏర్పాటు చేయడం కానీ ఏమీ చేయలేదు. అది మరి ఆ పరంగా కూడా జెడ్ కేటగిరీ ఉండాలి కదా, ఆయనకి ఇవ్వట్లేదు. ఇచ్చారండి సెక్యూరిటీ. ఆయనకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఒక ఉప ముఖ్యమంత్రికి ఉండాల్సిన సెక్యూరిటీ ఖచ్చితంగా ఇచ్చారు. వీళ్ళు కావాలని ఏదేవో మాట్లాడుతున్నారు, అమాయకమైన మాటలు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో సింపతి మీద సింపతి గెయిన్ చేసుకుని రాజకీయాలు చేయాలని ఆలోచిస్తుంది. సింపతి కాదు, ప్రజల పక్షాన్ని నిలబడమని చెప్పండి, ప్రజల్లో ఉండమని చెప్పండి, ప్రజలకి న్యాయం చేసే విధంగా మాట్లాడమని చెప్పండి, అసెంబ్లీకి రమ్మని చెప్పండి. అప్పుడు కానీ ప్రజల పక్షాన్ని నిలబడినట్టు ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీటింగులు చెప్పినా, లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడినా మీకు అంత పేరేం రాదు. అసెంబ్లీకి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి పనుల పట్ల మీరు మాట్లాడండి, తప్పులేదు. ఎందుకంటే ఈవేళ కూటమి ప్రభుత్వం మీరు లేక ఏకపక్షంగా వెళ్ళిపోతే ప్రజలు నష్టపోతారు. కాబట్టి ముందు అసెంబ్లీకి రండి జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీకి రాకపోతే మీరు శాశ్వతంగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేకుండా పోతుంది. సరైన సెక్యూరిటీ ఇవ్వలేక కూడా మాజీ మంత్రులే కాపలాగా వెళ్ళారు నిన్న భీమవరం. ఆయన కారులో కొడాలి నాని గారు లాంటి వాళ్ళు కూడా. మరి దీన్ని ఎట్లా స్వాగతిస్తారు? ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఒక మాజీ మంత్రి జగన్ గారికి సెక్యూరిటీగా, మన ఏ మంత్రి అయినా బూతుల మంత్రి కొడాలి నాని, ఆయన డోర్కి ఏలబడుతున్నాడు. అతను సిగ్గుందా? నీ పరువుకి తగ్గట్టుగానే చేసేవా పని? నువ్వు మాజీ మంత్రివా? మీ నాయకుడు ఎంత సెక్యూరిటీ ఉంది, వాళ్ళందరూ సెక్యూరిటీని పక్కన పెట్టి ఈయనంట ఏలబడి కాపాడేస్తాడంట. ఏం మనుషులు, ఏం మాటలు ఇవి? సెక్యూరిటీ ఫుల్గానే ఇచ్చారు. జగన్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆ జగన్ గారు చేయాల్సిందంతా కూడా ప్రజల పక్షాన్ని నిలబడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు రాష్ట్రానికి లేఖలు రాశాడు అమర్నాథ్ గారు. మరి స్పందన ఏమైనా వచ్చింది అంటారు? ఎందుకు వస్తుందండి? ఇచ్చే సెక్యూరిటీ కంటే ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా స్పందన ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి గమ్ముకుంటే మంచిది. థ్యాంక్ యూ.